మందిరానికి వచ్చేటప్పుడు దేవుని మందిరంలోకి నేను వెళుతున్నా. ఆ మందిరంలో ఆయన నన్ను ఆనందింప చేస్తాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను వస్తున్నా. ఎందుకు నాకు ఆనందం లేదు? నా కుటుంబ విషయంలో ఎందుకు ఆనందం లేదు? లేక నా వ్యవసాయమో, నా వ్యాపారమో, నా ఉద్యోగంలో ఎందుకు నాకు ఆనందం లేదు? నేను ప్రభు సముఖంలోకే వస్తున్నాను కదా అనే ఆలోచన మీకు రావచ్చు. ఆలోచన చాలా మంచిదే. ఆ ప్రశ్న చాలా మంచిదే. ఎందుకు అంటే ఈ మందిరాన్ని దేవుంది అనుకోలేదు మీరు. ఈ మందిరం ఇమ్మాన్యుయేల్ చర్చ్ అనుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా మీ హృదయానికి నొప్పి కలిగించే మాట ఉంటే ఏమంటారు తెలుసా? ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం ఉంది, రారా పోదాము అని అంటారు. ఎందుకు ఆ మాట అంటారంటే ఇది దేవుని మందిరం అనే ఆ ఆలోచనలోకి ఇంకా రాలేదు. రెండవది, దేవుని మందిరం అని చెప్పిన తరువాత ఇక్కడ ప్రార్థనే ముఖ్యం. ఏమి ముఖ్యము చెప్పండి? ఏం ముఖ్యము? చాలామంది ప్రార్థన చేయరు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. మగోళ్ళైనా అంతే, ఆడోళ్ళైనా అంతే. అమ్మ వినండి, చాడీలు చెప్పుకునేది ఎక్కువైపోయింది. మగోళ్ళు కూడా అంతే. ఇప్పుడు జాన్ చేసే పని సామేలుకు నచ్చదు, సామేలు చేసే పని జానుకు నచ్చదు, సామేలు చేసే పని పౌలుకు నచ్చదు, పౌలు చేసే పని సూరికి నచ్చదు. వీళ్ళకు ఒకరికొకరికి నచ్చకపోగా పని ఎవరిది పనిచేయటో తెలుసా? దేవుని పని పాడైపోతూ ఉంది. దయచేసి గమనించాలి, ఎప్పుడూ ఆలోచించాల్సింది, మందిరం లేకొచ్చే ప్రతి బిడ్డ ఒకరికొకరు నచ్చడం కాదు, మనమందరం దేవునికి నచ్చాలి. మనం చేసే ప్రార్థన ద్వారా, మనం చేసే పని ద్వారా ప్రభువుకి నచ్చాలి. ఎందుకంటే ఆయన నాశనం చేయడు, ఆయన విడిచిపెట్టడు, కానీ నీకు ఆనందము కలగజేయడు. నెహెమ్యాలో చెప్పినట్టుగా వారు ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వారి హృదయాలు కఠినం చేసుకున్నారు, వారు దేవుని చాలా దుఃఖపరిచారు. ఆయన నాశనం చేయడు, ఆయన విడిచిపెట్టడు, కానీ ఆనందము కలిగించాడు. నీ జీవితంలో ఆనందము దూరమైపోతుంది, నీ కుటుంబంలో ఆనందము దూరమైపోతుంది. భార్య భర్తలు ఉంటారు, సంతోషం ఉండదు. తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, సంతోషం ఉండదు. ఉద్యోగం ఉంటుంది, దాని ద్వారా సంతోషం ఉండదు. వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, దాని ద్వారా సంతోషం ఉండదు. అయితే గమనించాల్సింది ఎందుకు అని అడిగితే, ఒకటి, ఇది ప్రార్థనా మందిరం, ఇది దేవుంది. ఈ ప్రార్థనా మందిరంలో ప్రభు అంటాడు, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. రెండు విషయాలు చెప్తాడు, దహన బలులు అని అన్నాడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి దహన బలి అర్పించాలి. రెండవది, బలులు అర్పించాలి. దహన బలి అంటే బలిపీఠము దగ్గరికి వచ్చి, బలిపీఠము దగ్గరికి తీసుకొచ్చిన బలి పశువుని వధించి ఆ బలిపీఠం మీద దాన్ని పెట్టి అది బూడిదయ్యేంత వరకు కాల్చాలి. దహన బలి అంటే బలిపీఠము దగ్గరికి వచ్చి అక్కడ బలి పశువుని వధించి బలిపీఠం మీద పెట్టి అది బూడిద అయ్యేంత వరకు కాల్చాలి. మరి దేవుని మందిరంలోకి నేను వచ్చాను, ఇక్కడ నేను అర్పించాల్సిన దహన బలి ఏది అని మీరు అడగచ్చు. ఇక్కడ అర్పించాల్సిన దహన బలి కంటే ముందు ఎందుకు బలులు అర్పించారు అంటే, ఒక వ్యక్తి తాను చేసినటువంటి పాపము పరిహరించబడటానికి దహన బలులు అర్పిస్తూ వచ్చారు. ఇక్కడ దేవుని మందిరంలో నేను అర్పించవలసిన దహన బలి ఏది?
నేను అర్పించవలసిన బలులేమిటి అని మీరు అడగచ్చు. నేను ఇంతవరకు చెప్పాను కదా, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం అనేది చాలా పెద్ద పొరపాటు. చూడండి, ఆమె ప్రవక్తిని మిరియామి తన తమ్ముని గూర్చి చెడుగా తన అన్నకే చెప్పింది. అయినా ఆ ఇంట్లో సమాచారం, ఆ ఇంట్లో వారు ఆ ఇంట్లో వారు ఒకరి సమాచారం ఒకరికి చెప్పుకున్నందువలన ఆమె నుదుట మీద కుష్ఠొచ్చేది. చాడీలు చెప్పడం ఎంత భయంకరమైందో ఆలోచించాలి. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, ఏ కుటుంబం మీద చెప్పకూడదు. ఎన్నోసార్లు మీకు చెప్పుంటాను. ఒకవేళ ఎవరి మీదైనా చాడీలు చెప్తే అది నీకు అప్పుడు సంతోషంగా ఉండొచ్చు. ఆ చెప్పిన తప్పు నీ ఇంట్లో ప్రారంభమైపోతుంది. దయచేసి వినాలి. ఒక ఆడబిడ్డ గురించి నువ్వు చెడుగా చెప్తా ఉన్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది. అదే నువ్వేం మాట్లాడుతున్నావో అది నీ బిడ్డలో ప్రారంభమైపోతుంది. కాకపోతే కొంత టైం తీసుకుంటుంది. ఒక మగబిడ్డ గురించి చెప్తావు. నీ ఇంట్లో మగబిడ్డ ఉన్నాడు. నువ్వేం ఆ మగబిడ్డ గురించి చెప్తున్నావో అదే నీ ఇంట్లో ఉన్న మగబిడ్డలో ప్రారంభమవుతుంది. ఒక కుటుంబంలో సంసారాన్ని గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటావు. అదే నీ కుటుంబంలో కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి మందిరంలోకి వచ్చే ప్రతి వారు కూడా ప్రార్థించటానికే రావాలి. పనికిరాని విషయాలు మాట్లాడుకోవటానికి ఇక్కడ రాకూడదు. ప్రార్థించడం అంటే ప్రభుతో మాట్లాడడం. రెండవది, దహన బలులు వారు అర్పించాలి అని చెప్పాడు. నాలో దహన బలులు ఏమున్నాయి అర్పించటానికి? అబద్ధాన్ని బలి ఇచ్చి బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. కోపాన్ని బలిపీఠం మీద పెట్టి బలి అర్పించి బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. చాడీలు చెప్పడము అనేది బలి ఇచ్చి బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. మోసము, ఇలాంటివన్నీ కూడాను నీ లోపల ఎక్కడో దాగున్నాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు అవి బయటకు వచ్చి పని చేస్తూ ఉంటాయి. పని చేసి తిరిగి లోపలికి వెళ్ళి ఎక్కడో దాక్కుంటాయి. దయచేసి చాలామంది బిడ్డలు ఆలోచించాల్సింది, మనం చేసే చిన్న తప్పు పెద్ద తప్పు అప్పటికి సరదాగా ఉంటుంది, అప్పటికి సంతోషంగా ఉంటుంది. ఏ తప్పు నువ్వు చేస్తున్నావో, ఏ తప్పు నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరి గురించి చెడుగా చెప్తున్నావో, ఎవరి గురించి ఆ మాటలు ఈ మాటలు అంటున్నావో అవి నేరుగా నీతో పాటు నీ ఇంటికి వచ్చేస్తాయి. నీ ఇంట్లో అది కాపురం పెడతారు. ఏదో ఒక్క రోజున అది పైకి నిలబడతారు. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనమే లేదు. నిన్ను వదిలిపెట్టిపోదు. ఎందుకో తెలుసా? నీవే ఆహ్వానించావు వాటిని. అయితే ఇక్కడికి వచ్చిన వారు ఏం చేయాలంటే ప్రార్థన. ఇక్కడికి వచ్చిన వారు చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన. ఇక్కడికి వచ్చి నష్టపోవద్దండి, ఇక్కడికి వచ్చి కష్టపడద్దండి. మందిరానికి ఎందుకు వచ్చారంటే వారిని నేను ఆనందింపజేస్తాను, దేవుడు సంతోషింప చేయటానికి ప్రభులు వారు మనల్ని ఆ మూల నుండి ఈ మూల నుండి తీసుకొచ్చాడు. సంతోషం లేదంటే కారణం దేవుడు కానే కాదు. నీవు దహన బలులు అర్పించాలి, అర్పించలేదు. నీలో ఉన్న చెడుని బలి ఇవ్వాలి, దాన్ని బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. మీరు అడగచ్చు, మన పితరుల కాలంలో బలి ఇచ్చి బలిపీఠం మీద అగ్నితో కాల్చారు, మరి ఇప్పుడు అని అడిగితే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. బైబిల్ ఉన్న బిడ్డలు తీసి చూడండి. ఇర్మియా 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా?
నా మాట అగ్ని వంటిది కాదా అని వదిలిపెట్టలేదు. ఏమంటాడు తెలుసా? బండను బద్దలు చేసే సుత్తి నా మాట అని అంటాడు. అంటే కొన్ని పర్యాయాలు మన హృదయాలు బండలాగా ఉంటాయి. ఎంత చెప్పినా అసలు ఆ హృదయాల్లోకి వాక్యం వెళ్ళదు. వాక్యం వెళ్ళి బండను తాకి ఒక వస్తువు ఎట్లా వెనక్కి వస్తుందో, వాక్యం కూడా చాలా పర్యాయాలు నీ హృదయాన్ని తాకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. అందుకు ప్రభు అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని అన్నాడు. ప్రభు వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే, నా వాక్యం ఎటువంటిదంటే బండను బద్దలు చేస్తుంది. ఈరోజు ఆలోచించాల్సింది, ఈ బండ వెనకాల ఏముందంటే చచ్చిపోయిన లాజరు ఉన్నాడు. ఈ బండ వెనకాల ఏముందంటే చనిపోయిన లాజరు ఉన్నాడు. అందుకు ప్రభు అంటాడు, ఆ బండను రాతిని తొలగించండి అని చెప్పి ఆ తర్వాత లాజరా లేచిరా అని అన్నాడు. లాజరు అంటే అక్కడ చరిత్ర ప్రకారంగా ఒక వ్యక్తి. ఆయన మార్త మరియలకు సోదరుడు. దయచేసి వినాలి, ఇక్కడ లాజరు అంటే దేవుని సహాయము అని అర్థం. ఈ హృదయం అనే బండ వెనకల లాజరు ఉన్నాడు. దేవుని సహాయం ఉంది. అది చచ్చిపోయాది. ఎందుకు చచ్చిపోయాదో తెలుసా? చచ్చిపోయి అది భూస్థాపితము అయిపోయారు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, బలులు అర్పించేటటువంటి అనుభవం లేదు, దహన బలులు అర్పించే అనుభవం లేదు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, చాలామంది భర్త గురించి చాలా చెడుగా చెప్పేస్తూ ఉంటారు. అది వాళ్లకు సంతోషం. వాని గురించి చెడుగా చెప్పి వానితోనే కాపురం చేసి వాడికే పిల్లల్ని కంటా ఉంటారు. ఎంత అసహ్యమైన నాగరికతో చూడు అది. దయచేసి గమనించాలి. కొంతమంది భార్య గురించి కూడా చాలా చెడుగా చెప్పేస్తూ ఉంటారు. ఆ రీతిగా చెప్పి ఆమెతోనే దాంపత్యం చేసి ఆమెకే పిల్లల్ని కంటా ఉంటారు. అటువంటి పిల్లలు ఎట్లా తయారవుతారో చూడండి. దయచేసి వినాల్సింది, మొట్టమొదట దహన బలులు అర్పించేది నేర్చుకోవాలి. నీలో ఏది పనికిరానిదో ఈ ఉదయకాలమందు దాన్ని దేవుని సన్నిధానంలో బలి ఇచ్చి వాక్యమనే అగ్నితో దాన్ని కాల్చివేసుకోవాలి. అంటే ప్రభువా, ఈ వాక్య ప్రకారంగా నేను లేనయ్యా, నీ వాక్యం ఎదుట నేను నిలబడినప్పుడు నా జీవితంలో ఈ తప్పులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వాటిని నేను బలిస్తూ ఉన్నా, చంపేస్తూ ఉన్నా. నీ వాక్యం మీద వాటిని పెడుతున్నా. వాటిని కాల్చి బూడిద చేయండి. నన్ను నిర్దోషిగా చేయండి. నన్ను నిష్కళంకంగా చేయండి. నన్ను పరిశుద్ధంగా చేయండి అని దహన బలి నీవు అర్పిస్తే వాక్యం సెలవిస్తుంది, నా మందిరంలో వాటిని నేను ఆనందింపచేస్తానని చెప్తాడు. నా మందిరంలో వాటిని ఆనందింపచేస్తానని. ఈ కార్యము చేయకుండా మన ఆనందం కొరకు ఎంత మనం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు తల్లి, ప్రయోజనం ఉండదు తమ్ముడు. దయచేసి గమనించాలి. ఎక్కడో ఒక దగ్గర మన ఆనందము దుఃఖంగా మారే పరిస్థితులు ఉంటాయి. మన చుట్టూ అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఏవి మనకు పనికిరావు. మనమంతా కలిగినట్టే ఉంటాం, అయితే ఏది మనకు ఉపయోగం లేకుండా ఉంటుంది. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మందిరంలోకి మనల్ని తీసుకొచ్చింది దుఃఖ పెట్టడానికి కాదు, బాధ పెట్టడానికి కాదు. ఆయన వాక్యాన్ని తిరస్కరిస్తున్నామేమో, లేక ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తున్నామేమో, మన హృదయాన్ని కఠినం బండలాగా చేసుకున్నామేమో. ఎన్నో పర్యాలు, ఎన్నో వాక్యాలు మన హృదయం అనే బండను పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన ఆ వాక్యానికి మనం చోటు ఇవ్వలేదేమో. ఒకవేళ ఈ రోజున ఈ తప్పిదం నాలో ఉంది,
ఈ తప్పిదం నాలో ఉంది, ఈ విషయంలో నేను తప్పు చేస్తున్నా, అందుకే నాకు ఆనందం లేదని తెలుసుకొని ఆ హృదయం అనే బండను పగలగొట్టుకుంటే, లోపటున్నటువంటి వాటిని బలి ఇస్తే ఆ వాక్యం అనే అగ్ని దాన్ని కాల్చి బూడిదే చేస్తుంది. దేవుడు అప్పుడు నీకు ఆనందమును కలగజేస్తానని చెప్పిన మాట నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను నాశనం చేయలేదు. ఆయన నిన్ను ప్రాణం ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానం అది. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఎప్పుడు తప్పే దేవుడు కాదా? ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఈ ఉదయకాలమందు ఆయన సముఖంలో కూర్చున్న నీకు ఆనందం లేదు అంటే ఈ మాట బాగా గమనించాలి. కొన్ని పర్యాయాలు చెప్తూ ఉంటాం, ఎందుకో మాకు నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ హృదయం అనే బండ పగలాలి, లోపలున్న లాజరు బ్రతకాలి, లోపలున్న చెడు కార్యాలు బలి ఇవ్వాలి. లోపలున్న చెడు కార్యాలు బలి ఇచ్చి ఆ వాక్యం అనే అగ్నితో కాల్చుకుంటే దేవుడు ఆనందాన్ని నీ ఇంటికి పంపుతాడు.